నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి నివాళులర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చకు సిద్ధం. వైసీపీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సవాల్. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కల్పనా కుమారి బాధ్యతల స్వీకరణ. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రామ చావడితో పాటు నిర్మాణ పనులను కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. స్థానిక ఆర్యవైశ్య నాయకులతో మాట్లాడి అక్కడ సమకూర్చాల్సిన వసతులపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి చినవోబులేసు, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు మండువ జయంత్ బాబు, చీమకుర్తి సింగరాయకొండ తహసీల్దార్లు బ్రహ్మయ్య, ఎన్వి రాజేష్, తాత ప్రసాద్, వల్లపోతు నాని, కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. गांधी जी जोहार महात्मा गांधी जी जोहार महात्मा गांधी जी जोहार महात्मा गांधी जी వైకాపా ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమల లడ్డూలో కెమికల్స్ వాడి కల్తీకి పాల్పడ్డారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. జంతు అవశేష కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందన్నారు. ఒంగోలులో మంత్రి స్వామి మీడియా సమావేశంలో ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. 2022లో వచ్చిన ల్యాబ్ రిపోర్టు ప్రకారం కల్తీ జరిగినట్లు తేలితే నెయ్యి కాంట్రాక్టర్ను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని ప్రశ్నించారు. పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి వాడలేదన్నారు. దీనిపై డిబేట్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. వైకాపా నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడికి హిందూ ధర్మంపై, వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేయరన్నారు. ఎంత పెద్ద కేసు అయినా కానీ ప్రాథమికంగా రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ అనేది రావటం అనేది సహజం. శిక్ష పడినప్పుడు ఇంతకాలం అనేది శిక్ష ఉంటుంది. కోర్టుకి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది, ఇన్ని రోజులకు వచ్చింది అనేది ఇట్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ జస్టిస్. అది దాని గురించి వక్రీకరించడం కరెక్ట్ కాదు. ఒకటి. నెంబర్ 2, మేమే తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రిపోర్టు సిట్ రిపోర్టు మీరు బహిర్గతం చేయగలరా? ఉంటే మీరు కల్తీ జరగలేదు అనేటువంటి వాడు ఏమన్నా సిట్ రిపోర్ట్ వాడారా? ప్రతి పేజీ మీద డిబేట్ చేయడం నేను సిద్ధం. మీరు కల్తీ చేశారు, అసలు నెయ్యే వాడలేదండి. ఒక మాట చెప్పాలంటే పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఫ్యాట్, జంతు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. మీరు లేదు అనేదానికి ఎలా చేస్తారు? 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? నెంబర్ 1. ఆ తర్వాత మీరు అర్హత లేని కంపెనీకి, అది ఇన్ఎలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ జిల్లా వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇది బోలేబాబా అకౌంట్ నుంచి ఎలా వచ్చినాయి? దానికి మీరు సాక్షి ఎలా వచ్చినాయి? మీరు ఇతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దీనికి మీకు సంబంధం లేదా?
ఈరోజు రిపోర్ట్లో మేమేదో అక్రమాలు చెప్పామంటున్నాం. ఎస్, ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్లు వాటి ప్రకారం మేము మాట్లాడాం. ఈరోజు కూడా రిపోర్టు మేము పూర్తి కాపీ వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పాం. మీ దగ్గర కాపీ ఉంటే మీడియాగా ఇచ్చి, మీ సొంత మీడియా ఉంది కదా, పేజ్ మీద ప్రతిదీ పెట్టి విశ్లేషణ పెట్టండి. అందులో ఎక్కడైనా ఇక్కడ కల్తీ జరగలేదు, ఇక్కడ జంతు సంబంధించిన అవశేషాలు లేవు అని మీరు ఏమైనా రిపోర్ట్ ఉందా, డిబేట్ చేస్తారా? ధైర్యంగా రండి విత్ రిపోర్ట్. నెయ్యి వాసన కోసం కూడా కెమికల్స్ వాడారు. కెమికల్స్తో నెయ్యి తయారు చేసి దేవుణ్ణి అపహాస్యం చేశారు విశ్వవ్యాప్తంగా. నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చైర్మన్గా చేసిన వ్యక్తి. ఇది చాలా పవిత్రము, భక్తులు విశ్వవ్యాప్తంగా దేవదేవుని భక్తులందరి యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన మాట వాస్తవం కదా? మీకు కానీ మీ నాయకుడికి కానీ వెంకటేశ్వర స్వామి మీద మొత్తం మీద హిందూ మొత్తం మీద గౌరవం ఉంటే ఇలాంటి తప్పుడు పనులు మీరు ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి అయినా సరే హిందూ మత విశ్వాసం మీద సంతకం పెట్టి రావాలంటే ఆ రోజు మీరు సంతకాలు పెట్టాల, బుల్డోజ్ చేసేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చారు. మొన్న ప్రతిపక్షాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా సంతకం పెట్టాలి, హిందూ మతం మీద విశ్వాసం ఉన్నదని మీరు సంతకం పెట్టాలంటే సంతకం పెట్టాల్సి వస్తుందేమో. ఈరోజు మా చేతిలో అధికారం లేదు కాబట్టి తిరుమల పోవడం మానేశాడు మీ నాయకుడు. ఆ రోజు ఉన్నటువంటి దర్శనం చేసుకున్న వ్యక్తిలో సంతకం పెట్టడానికి ఏం చేయడం? అబ్దుల్ కలాం ఆజాద్ గారే రాష్ట్రపతి కాబట్టి సంతకం పెట్టారు. మీకేమండి? రోజుకొక మాట, రోజుకొక విచిత్రం, ఒక్కొక్క వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు. తప్పుడు కేసులు పెట్టాము. ఒక ఆయన అంటాడు, నేను బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి ఊర్లో ప్రాంతంలో పుట్టడమే మేము తప్ప. అదే మీరు అనుకుంటే ఇంతకుముందు మిమ్మల్ని ఎందుకు మేము చేయాల? తప్పు చేశారు కాబట్టి చట్టపరకంగా మీ మీద వెళ్ళారు. అంతేగాని మేము అక్కడ పుట్టాము, చంద్రబాబు నాయుడు ఊళ్ళో బిడ్డలకే మా మీద కక్ష సాధిస్తారని మాట్లాడతాడు. నేను ఆయన బయటకు వచ్చాడని చెప్పేసి సంబరాలు చేస్తారు. ఎందుకు సంబరాలు చేస్తారు? నేను చెప్తున్నాను, ముమ్మాటికి కూడా కల్తీ నెయ్యి వాడు. కల్తీ కాదు, నెయ్యి లేనటువంటి కృత్రిమ నెయ్యి, కెమికల్స్, రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి లాంటిది తయారు చేసి మీరు కెమికల్స్ తోటి చేసినటువంటి దాంతో తిరుపతి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. ఇది మీ యొక్క తప్పిదము. మీ వైసీపీకి, మీ ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి మీద కావచ్చు, హిందూ ప్రజల మీద కావచ్చు ఉన్నటువంటి చిన్న చూపు. మీకు దోపిడీయే చేశారు కానీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడే వ్యక్తులు మీరు కాదు. ప్రకాశం జిల్లా 46వ సంయుక్త కలెక్టర్గా కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. నూతన జాయింట్ కలెక్టర్గా కల్పనా కుమారికి వేద పురోహితులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. సర్వమత ప్రార్థనలు చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ రాజాబాబును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో భేటీ అయ్యారు. జేసీకి ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. నూతన జేసీ కల్పనా కుమార్ని వడా చైర్మన్ షేక్ రియాజ్, డిఆర్ఓ బి చినవూబ్లేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులను డిఆర్ఓ జేసీకి పరిచయం చేశారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పినక మధుసూదనరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావుతో పాటు పలు రెవెన్యూ ఉద్యోగులు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ పరంగా పెద్దదైన ప్రకాశం జిల్లాలో రెవెన్యూ అంశాలు కూడా చాలా ఉన్నాయని, ఎక్కువగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనే తన దృష్టి సారిస్తానని జేసీ కల్పనా కుమారి అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తానన్నారు. ప్రజలు, అధికారులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన్ను కలిసి చెప్పవచ్చునన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు. జిల్లా నూతన జేసీ బాధ్యతలు చేపట్టిన తనకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవికుమార్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. Okay. Thank you so much. Okay. Okay. Thank you so much. Madam? Okay. దీంట్లో రెవెన్యూ అండ్
Very fond of. ఓకే I'm not very fond of. ఓకే సార్ ఓకే మేడం The only organization of state level organization, they have headquarters in Mumbai, it's the only organization in Mumbai. They throughout the state of Andhra Pradesh. Previously combined state of Andhra Pradesh. But there's no. మేడం కొంచెం మేడం ఓకే సార్ మీరు ధర్నాలో ఉన్నారా? అంతలేనా? ఓకే ఓకే మేడం Thank you so much. సార్ Let me know anything. మీకు స్టాఫ్ ఉన్నారా ఇక్కడ? नीति आयोग एस्पिरेशन डिस्ट्रिक्ट प्रोग्राम के लिए जैसे अच्छा अच्छा మీరు కూడా నాకు సెపరేట్గా కలవండి నెక్స్ట్ వీక్లో అందరూ ఉంటారండి అలాగే కనుక్కుంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో నేను కలుస్తాను ఇక్కడ అచ్చా చుండూరా ఓకే ఈరోజు నేను ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత స్వీకరించాను. ప్రకాశం జిల్లాలో రావడం చాలా సంతోషం. ఇక్కడ చాలా ల్యాండ్ సంబంధించి రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని రెవెన్యూ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెడతాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్ తర్వాత జనాలతో నాతో ఇది రిక్వెస్ట్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా దగ్గర నా ఆఫీస్కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్గా జనాలతో మాట్లాడి మన ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి అన్ని ఇష్యూస్ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అనారోగ్యంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పేదలు ఎంతో నమ్మకంతో వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. మార్కాపురం జిల్లా పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని సిబ్బంది హాజరు పట్టీలను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపించిందని, ఆసుపత్రులను ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఉంచుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను సక్రమంగా రోగులకు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపడాలని, ఏవైనా ఫిర్యాదులు అందితే ఉపేక్షించేది లేదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి ఇంటర్ విద్యార్థుల పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ మీటింగ్ హాల్లో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు, పీజీటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు మీ సంరక్షణలో ఉంటారని, వారి చదువు, ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులతో సమానంగా మీరు బాధ్యత తీసుకోవాలని మంత్రి స్వామి చెప్పారు. వారికి గార్డియన్గా ఉంటూ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. వారి సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురుకులాల జాయింట్ సెక్రటరీ రూపవతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ స్కూల్స్ ఒక యాజమాన్యం, గవర్నమెంట్ స్కూల్స్ ఒక యాజమాన్యం, అలాగే ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక యాజమాన్యం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, డిసేబుల్డ్ వెల్ఫేర్, ఇలాగా డిఫరెంట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ ఒక సొసైటీస్ ఉన్నాయి. దీనిలో పెద్దది అన్నింటిలో కూడా 190 ఇన్స్టిట్యూట్స్ తోటి 104,000 మంది విద్యార్థులతో ఉన్నటువంటి అతి పెద్ద సొసైటీ మన సొసైటీ. కాకుంటే ఈ సొసైటీ అనేది సపరేట్ బైలాస్. ఒకడు ముందుకి 2017లో ఐఐటి నీట్ సెంటర్స్ 3 ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 10 సెంటర్స్ తీసుకొచ్చడం జరిగింది. అంటే ఇవంటే చాలా పాత రోజుల్లో గురుకులాలు అంటే రాజుల పిల్లలు, జమీందారుల పిల్లలు, రాజుల పిల్లలు, వాళ్ళు పిల్లల్ని ఒక గురువు దగ్గర అప్పగించి 2-3 పూర్తి విధులు అప్పచెప్పిన తర్వాత తండ్రికి అప్పచెప్తారు తల్లిదండ్రులకి. అలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మీకు చాలా సమస్యలు కూడా ఉంటాయి. మీకు కొన్ని ఇబ్బందులుగా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ చుట్టుపక్కల, మీ ఇంటి పక్కన ఉన్న టీచర్ ఏమో సాయంత్రం దగ్గరలో అయితే 5 గంటలకు ఇంటికి వస్తుంది, కొద్దిగా దూరం అయితే 8 గంటలకు ఇంటికి వస్తుంది. మీరేమో డ్యూటీ ఉంటే కొద్దిగా లేట్కి వెళ్తుంది, లేకపోయినా కానీ 7 గంటలకు ఇంటికి రావాలి. హెల్త్ ఆఫీస్ అన్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసాం. పిల్లవాళ్ళకి బాగా లేకపోతే ట్రాకింగ్ చేస్తున్నాం. రాత్రి కూడా పాపం ఒక అమ్మాయి గుంటూరు జిల్లా హాస్పిటల్ చనిపోయింది. అది ఆ స్కూల్లో బాగానే ఉంది, సడన్గా సిక్ అయ్యి ఇంటికి పోయి హాలిడేస్ సిక్ అయింది. అలాంటి వాళ్ళు కూడా ట్రాక్ చేశారు. ఒక ముందుగా చేసి కార్పొరేట్ షిఫ్ట్ చేసే టైం లేదు అమ్మాయి, ఎర్లీ అవర్స్ చనిపోయిన అమ్మాయి. అంటే ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్గా కేర్ అనేది A to Z ఈ అడ్మిట్ అయిన దగ్గర నుంచి సెక్రటరీస్ దగ్గర నుంచి మినిస్టర్ దాకా అవర్స్లో మెకానిజం వస్తుంది. దట్ ఈస్ ద మెకానిజం ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ ఐ ప్రౌడ్లీ సేల్స్ ఇన్ ది సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ. ఫ్లష్లో పడేస్తారు సార్, డస్ట్బిన్లో వాటర్. యూ హ్యావ్ టు విజిట్ వన్స్. మీరు విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత పిల్లల్ని గైడ్ చేయాలి. ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఐఐటి నీట్ 10 కోచింగ్ సెంటర్స్ పెట్టడంతో కాకుండా 190 స్కూల్స్లో కూడాను 160 అనుకుంటే మనకి 160 ఉన్నాయి. ఈ 163 స్కూల్స్లో కూడాను టాపర్స్ అందరికీ కూడా మనం మెటీరియల్ ఇచ్చాం. జేఈఈ నీట్ మెటీరియల్ ఇచ్చాం. టాపర్స్కి అందరికి కూడా మనం తర్ఫీదు ఇస్తున్నాం. పోయిన సంవత్సరం జేఈఈ ఎంట్రన్స్ 350 మంది రాస్తే ఈ సంవత్సరం 1160 మంది రాస్తున్నారు. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ కూడా తక్కువ పీరియడ్లో మనం ఎంకరేజ్ చేసి చేయించాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సహకారం, ఫీజెస్ రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. పూర్తి సహకారం గవర్నమెంట్ భరిస్తూ ఉంది. మీరు మోటివేట్ చేయండి, గైడ్ చేయండి, మార్గదర్శకం ఉండండి, మెంటర్స్గా ఉండండి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. ఈరోజు ఇంటర్ కొంతమంది 6 నెలలు కాకుండా 4 రోజుల్లో ఫెయిల్ అయితే డిసైడ్ ఆడపిల్లలు పెళ్లి చేయాలా లేకపోతే పనికి పంపాలా. అలాంటి పరిస్థితి వద్దు. మీరు గుర్తు తెచ్చుకోండి, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 6 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నారు. ఇంటర్మీడియట్ కూడా 8 సంవత్సరాలు ఉన్న బిడ్డ ఒక స్థితిలో సెటిల్ అయిపోతే మీరు సంతోషించాలి. హైజీన్ అనేటువంటి పాయింట్కి చాలా మేము రూరల్ ఏరియాస్లో ఒక స్టడీ చేసినప్పుడు ఏమైందంటే ఉమెన్ మేము క్వశ్చన్ అడిగాం. చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అసలు. అంటే సర్వసాధారణంగా ఉమెన్ సమాధానం చెప్పరు, కానీ కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పరు. ఒక క్వశ్చన్ మేము అడిగింది ఏంటంటే, అమ్మా మీరు బిందులోంచి నీళ్ళు తాగిన తర్వాత మూత వెంటనే పెడతారా పెట్టరా? సో చాలామంది ఉమెన్కి అవేర్నెస్ లేదు పెట్టాలని. 5 నిమిషాలు పైగా పెడతామని 10 నిమిషాలు పైగా పెడతాం. సో రెండో విషయం మేము ఇంకో క్వశ్చన్ అడిగాం, మీరు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకుంటారా? వాష్ చేసుకోవాలి. సో మెజారిటీ ఆఫ్ ఉమెన్ మేము 90% మాకు అవేర్నెస్ లేదండి, మేము చేసుకోమని చెప్పారు. సో ఈ 2 విషయాలను మీకు ఇంచుమించు వాటర్ అండ్ శానిటేషన్తో మన డాక్టర్ గారికి కూడా తెలుసు, మినిస్టర్ గారికి కూడా చాలా డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి ఇండియాలో అనే విషయం మన అందరికీ తెలిసినటువంటి. ఒకటి టైఫాయిడ్, మలేరియా, ఈ డిసీజెస్ బాగా వాటర్ బార్న్ డిసీజెస్ కింద స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ శానిటేషన్ నేర్పాలి. అయితే
ఎక్కడ ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ మనం ఎడ్యుకేషన్ ఎక్కడ మొదలు పెట్టాలి అంటే మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నబోబ్లేసు, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేద దగ్గర కూర్చి ఎడ చేతి వైపు అది తగిలించాలి. అడ్జస్ట్మెంట్ కాదు, అష్టలక్ష్మి వెళ్తే కానీ మాకు రిలాక్స్గా ఉండాలి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి అటవీ మార్గం ద్వారా వెళ్లేందుకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా కర్ణాటక భక్తుల భారీ పాదయాత్ర కొనసాగుతుంది. భారీగా తరలివస్తున్న భక్తుల శివనామ స్మరణతో కాలిబాటలు మారుమ్రోగుతున్నాయి. కఠిన దీక్షతో అచంచలమైన భక్తితో ఎర్రటి రుద్రభూమిపై భక్తులు శ్రీశైల మహాక్షేత్రం వైపు తరలి వెళుతున్నారు. కాగా ఫిబ్రవరి 8 నుండి 15వ తేదీ వరకు ప్రత్యేక అనుమతులతో వెంకటాపురం నుండి అటవీ మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా అనేక మంది వైసీపీ నాయకులు కార్యకర్తలను జైలుకు పంపుతున్నారు అని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మద్యం కేసులో బెయిల్పై విడుదలైన అనంతరం ఒంగోలు వచ్చారు. చెవిరెడ్డికి పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులను జైలుకు పంపుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్న ఆయన ఒంగోలు నుంచే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని విమర్శలు చేసిన ఆయన జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ అక్రమ సంబంధాల పనిలో నిమగ్నమయ్యారు అని ఆరోపించారు. ఊహలతో కూడిన రాజధాని కాకుండా ప్రజలు మెచ్చే రాజధాని నిర్మించాలన్నారు. జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆదిమూలపు సురేష్, చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, కె నాగార్జున రెడ్డి, అన్నా వెంకట రాంబాబు, పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అనేక అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాల నుంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ. ఎంతమంది ఒకటే వేధించినా లెక్క చేయకుండా గట్టిగా నిలబడి ఒక నాయకుడు, మా నాయకుడు పెట్టినటువంటి పార్టీ. మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు, మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు, నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు. మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ. పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. కష్టాలు, ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ. నేరుగా ఎదుర్కొనలేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా
కేసులు పెట్టు, అరెస్టులు చేసో, జైలుకి పంపో, వేధించబడిన వాళ్ళే కాదు మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఇలా జైలుకు పంపుతామని ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా. ప్రజల్లో ఉన్నటువంటి మా పార్టీపై అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులుగానున్నారు. దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారు. ఒక్కటే చెప్తున్నాం, మా కార్యకర్తలందరికీ చెప్తున్నాం, మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి నాయకుడి దృష్టికి తెస్తున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వంపై, ఈ అసమర్థ ప్రభుత్వంపై, ఈ అరాచక ప్రభుత్వంపై, ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం మా ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది. పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది. పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది. ఆ ప్రజా తిరుగుబాటులో ఒంగోలులో పార్లమైనటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలకనుంది. అందుకే మేమందరం కూడా వేదికపైనటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా శాసనసభ్యులు, మేము ప్రతి ఒక్కకున్నటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అని అన్నారు. మేము లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చేసినాం, 50% దాటి బీసీలకి ఇచ్చేసినాం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి డబ్బులు కట్టేసినాం, పిల్లలకు ఇచ్చేసినాం, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చేసినాం. చెప్పండి. లేదు కదా, లేదంటే ఏమని అర్థం? మాటిచ్చి ఓటేయించుకొని మోసం చేసిన ప్రభుత్వాన్ని ఒప్పుకున్నట్టే కదా. కలవలేదు ఏ రకమైనటువంటి కొవ్వు, పంది కొవ్వు కానీ ఏదో వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమీ కలవలేదు. దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది 0 ఉంది. కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా ఒకటి ఉందంటే, అంటే ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగుండి ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి. మార్కాపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు పూజలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజాబాబుకు వేద పండితులు, జిల్లా సమన్వయకర్త కలెక్టర్ పులి వెంకట శ్రీనివాసులు స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయంలో చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుందర్రామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చూడ స్పేస్ ఉంది కాబట్టి మొత్తం కూడా గార్డెనింగ్ పెట్టి, ఇది ఫ్రంట్ అంతా గార్డెనింగ్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ పెట్టుకుంటే వచ్చేవాళ్ళు అలాగా. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి చేనేతలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అమరావతి సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా 50 ఏళ్లు నిండిన నేతన్నలకు 4000 పెన్షన్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో
ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534 అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. సుమారుగా 720 రూపాయల దాకా వాళ్ళకు ఆసరాగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1,800 నుంచి 2,000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. మరి ఆ 4,000 పెన్షన్ కూడా మేము 50 సంవత్సరాలకి అందజేస్తున్నాం. గతంలో అయితే 3,000 వచ్చేది. 3,000 కూడా 5 సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి, 3,000 ఉన్నింది. మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా మరి 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే. మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నామని కూడా ప్రపంచవ్యాప్తంగా తన గజల్స్ ద్వారా ప్రజల హృదయాలను గజల్ శ్రీనివాస్ గెలుచుకున్నారు అని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్తో కలిసి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజల్స్ వినడం ద్వారా మనిషి ఆయుష్ పెరుగుతుందని డాక్టర్ సీతారామయ్య అన్నారు. మండవ మురళీకృష్ణ, చలువాది బదిని నారాయణ, డాక్టర్ మురళీధర్ రెడ్డి, రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజల్ శ్రీనివాస్ తన గానంతో అలరించారు. గజల్ శ్రీనివాస్కు అక్కినేని అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. చలువాది బదిరి నారాయణ గారు, ఈదుపల్లి గురునాథం గారు, నెక్స్ట్ ఎస్వి శ్రీనివాసరావు గారు. ఏదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే సర్వస్వన్నీకిస్తా, సర్వస్వన్నీకిస్తా, నా బాల్యం నాకిచ్చే ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 83 గ్రేట్ బెర్నార్డ్ షా అన్నాడు, నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజులు ఏ రోజులు కాదు, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు అన్నాడు. ఎందుకో తెలుసా? కడుపులో సెల్ ఫోన్ ఉండదు కాబట్టి. ఈ గజల్లు మీరు చూడని, మీకు గుర్తులేని మీ అమ్మగారి ఒడిలో మీరు గడిపినటువంటి మీ బాల్యం గురించి పాడుతున్నాను. మీరందరూ నా కోసం, నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి సమావేశమైనందుకు, నా గజల్స్ విన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా నాకున్న ఒకే ఒక బిడ్డ పెద్దదైపోయింది, పెద్దగా బాధ్యతలు కూడా ఏం లేవు కాబట్టి ఇక్కడి నుంచి సంవత్సరానికి ఒక్కసారైనా సరే అన్ని ఊళ్ళు తిరిగి ఈ గజల్ గానాన్ని, ఇందాక ఆయన చెప్పారు కదా, గజల్ గానాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఫిలాసఫీగా పాడాలనే నేను పాడుతున్నా. అది ఆయన వారు గుర్తించినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో మన గజల్ శ్రీనివాస్ గారి ప్రోగ్రాం జరగటం, అది లైవ్గా మేము చూడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో మీ పాటలు చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు లైవ్ చూడలేదు. ఎన్నో 10,000 కచేరీలు పైన చేసి
అలాగే ఎన్నో రికార్డ్స్ తీసుకొని అన్ని మన 3, 4 పైన గిన్నిస్ రికార్డ్స్ తీసుకొని ఇట్లాంటి చిన్న సభలో వారు మనకి లైవ్గా మన ముందు ప్రత్యక్షమై ఈరోజు గజల్ కచేరీ చూడటం అందరికీ సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. మన తల్లిదండ్రులను ఒకసారి తలుచుకోవటం, మన స్నేహితులను ఒకసారి తలుచుకోవటం ఆయన పాటల్లో. సో ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమం చూస్తే మన ఆయుష్ కూడా పెరుగుద్దని నేను అనుకుంటా ఉన్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన అక్కినేని కళా పరిషత్ వారికి. ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దీక్షతో పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం సిద్ధిస్తుంది అన్నదానికి నిదర్శనం వినోద్ బాబు అర్బన్ హెల్త్ సెంటర్లో అటెండర్ కమ్ వాచ్మెన్గా పనిచేస్తూ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగ ఫలితాల్లో శానిటరీ వర్కర్ ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. ఉన్నత చదువులు అభ్యసించిన గుమ్మడి వినోద్ బాబు ఒంగోలు అర్బన్ హెల్త్ సెంటర్లో అటెండర్ కమ్ వాచ్మెన్గా పనిచేస్తూనే తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇతర ఉద్యోగులకు సహాయకారిగా ఉండేవాడు. ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం, ఆసక్తితో బాగా అన్ని అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంబంధిత పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా నిత్యం తెలుసుకునేవాడు. వినోద్ బాబు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుసుకున్న అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ బాగా ప్రోత్సహించారు. గ్రూప్ 2లో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో కుటుంబం, సహచర ఉద్యోగులు కూడా ఎంతగానో అండగా నిలిచారు. తమ సహచరుడు పట్టుదలతో ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్, తోటి ఉద్యోగులు అభినందించారు. క్రమశిక్షణ, సహృదయత కలిగిన వినోద్ బాబు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మనకి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి గుమ్మడి వినోద్ బాబు దాంట్లో గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాడు. అతను మన బాలాజీ నగర్ యూపీఎస్సీలో ఫిబ్రవరి 2022 నుండి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అతను మన దగ్గర లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ప్రొవైడెడ్గా అతను నిర్వర్తించాల్సిన పనులన్నీ ఇక్కడ ఆఫీస్ టైమింగ్స్లో అతను నిర్వహిస్తూ, ప్లస్ అతను 9 to 4 మన హాస్పిటల్లో కంపల్సరీగా ఈ వర్క్ని కంప్లీట్ చేసుకొని అతను ఇంటికి వెళ్ళిన తర్వాత అతను టైం చూసుకొని దీనికి ఈ గ్రూప్ 2కి కష్టపడి చదివి ప్లస్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఇతను సాధించిన సక్సెస్ చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను బాలాజీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్గా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ నా పనిలో డాక్టర్ గారు సహాయంగా ఉంటూ, డాక్టర్ గారికి కావాల్సిన అందిస్తూ, హాస్పిటల్ అవసరాల కోసం అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటూ నా పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ప్రతిరోజు 4 గంటలకి, ప్రతిరోజు 9 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4 వరకు నా డ్యూటీలన్నీ సక్రమంగా నిర్వర్తించుకుంటూ, నా ఖాళీ సమయాల్లో, డ్యూటీ అయిపోయాక ఖాళీ సమయాల్లో ఈ గ్రూప్ 2 కోసం చదువుకోవడం స్టార్ట్ చేశాను. అలా చదువుతూ దాదాపు నియర్లీ ఒక 5 years నుంచి ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆ గ్రూప్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. డే అండ్ నైట్ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రిపేర్ అయ్యి చదివేవాడిని. అలా మనం ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంటి దగ్గర అయితే నాకు పూర్తిగా సహకారం ఉండింది. నేను ఆల్రెడీ మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. తను బాగా నాకు సపోర్ట్గా ఉంటుంది. మా నాన్నగారు, మా అమ్మగారు చిన్నతనంలో చనిపోయారు. మా నాన్నగారు ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. అలానే ఇంటి దగ్గర ఎలా అయితే వాతావరణం ఉండిద్దో అలానే హాస్పిటల్లో కూడా ఇప్పుడున్న స్టాఫ్ అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అలా కలిసి పని చేసుకోవడం, ఎటువంటి ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏం లేకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండిద్ది. అందువల్లే నేను పీస్ఫుల్గా ఉండడం వల్లే ఇంత గోల్ రీచ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. నా శక్తి సామర్థ్యాల మేరకు సంపూర్ణంగా సర్వీసెస్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఎంతో ప్రాధాన్యత కల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కళ త్వరలో నెరవేరనుంది. ఈ సంవత్సరంలోనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు పనులు వేగంగా చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
అందులో భాగంగా ప్రస్తుతం 456 కోట్ల రూపాయల వ్యయంతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఫీడర్ కెనాల్ ఆధునీకరణ వల్ల నీటి వృధా తగ్గి చివరి భూములకు సాగునీరు అందే అవకాశాలు మెరుగుపడతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తూ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షలు జరుపుతూ ఈ సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందడమే కాకుండా ప్రకాశం, మార్కాపురం జిల్లా వ్యవసాయ రంగానికి అదనంగా మేలు జరగనుంది. దశాబ్దాలుగా ఎన్నో ఎన్నికలలో హామీగా నిలిచిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ప్రధానంగా నూతనంగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించి వినతులు స్వీకరించారు. సమస్యల గురించి అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కూర్చో వెనక చీమకుర్తి శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మాఘమాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ డాక్టర్ మారం వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ. డి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి నివాళులర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చకు సిద్ధం. వైసీపీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సవాల్. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కల్పనా కుమారి బాధ్యతల స్వీకరణ. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. మనస్సాక్షితో మనం మంచిగా జీవించగలిగితే చాలు. దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.